అందరికీ నమస్కారం అండి. నా పేరు నాగరాజు, జియాలజిస్టు, నల్గొండ. ఈరోజు నేను అనుముల మండలం అంటే హాలియా పుల్లిమామిడి గ్రామంకి మన సైదులు గారి యొక్క భూమిలో సర్వే చేయడానికి వచ్చాను. ఇదంతా బత్తాయి తోట, ఒక 3.5 ఎకరాల బత్తాయి తోట ఉంది. మన సైదులు గారు ఏం చేశారంటే దాదాపు ఇందులో ఎన్ని బోర్లు వేశారు? 40 బోర్లు మొత్తం ఈ ల్యాండ్లో. 3.5 ఎకరాల భూమిలో 40 బోర్లు. ఎంత డెప్త్ పోయిన 300, 150, 160. హైయెస్ట్ డెప్త్ 300. హైయెస్ట్ డెప్త్ 300. సో ఇక్కడ ఉన్న ఫార్మేషన్ ఏమందంటే మొత్తం ఈనెగుండ్లు ఉన్నాయి. అసలు చూడండి, దీన్ని డైక్ అంటారు ఈనెగుండ్లు. మనం ఇలాంటి ఈనెగుండ్లు ఉన్న చోట ఏమవుతుందంటే అప్ స్ట్రీమ్లో చూడాలి, డౌన్ స్ట్రీమ్ చేయాలి. ఇప్పుడు ఈనెగుండ్లు ఇది చెట్టు ఉంది కదా, ఈ చెట్టు నుంచి అక్కడ గుండు కనపడుతుంది, ఇక్కడ కూడా కనపడుతుంది అండి. కాలు కింద కూడా ఇక్కడ కూడా ఈనెగుండు ఉంది. ఇక ఒక్కసారి ఇక్కడ మీరు ఇలా వచ్చేస్తే ఈ ఈనెగుండు డైక్ ఇక్కడ బోర్ వేసాడు. ఈ బోర్ వేస్తే ఇట్లా ఇట్లా చిప్స్ నల్ల ఇది యాక్టిట్యూడ్ అన్నట్టు, నీటిని కలిగి ఉండనిది, నీళ్ళు ఉండవు ఇలాంటి దాంట్లో. యాక్టిట్యూడ్ అంటే యాక్టిట్యూడ్ ఇలాంటి ఏదో ఈ ఫార్మేషన్ నేను సాటిలైట్ ద్వారా ఇక్కడ ఇమేజ్ చేస్తే ఆ గుడి చెట్టు నుంచి ఇలా ఫామ్ అయింది. దాదాపు 12 మీటర్ వెడల్పుతోటి, అక్కడి నుంచి ఇక్కడ 12 మీటర్ వెడల్పుతోటి ఇది ఫామ్ అయింది. ఇక్కడ దీని ఇతర బోర్లు వేసారా మొత్తం? అంటే ఇది ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైంది, ఈ డైక్ అప్ స్ట్రీమ్లో బోర్లు తక్కువ వేసాడు. అంటే ఎందులో అన్ని అందులో ఒక 3 వేసాం. ఎక్కడ వేసాం? దీని పైన వేసాం. పైన అంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా ఈ డైక్ ఫార్మేషన్లో ఇది వ్యారియర్ రూపంలో ఉంటుంది. అంటే ఒక బ్రిడ్జి రూపంలో ఉంటుంది. వాటర్ని వన్ సైడే పాస్ అయితే వన్ సైడ్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఇది డైక్ అనేది ఇక్కడ ఉన్న వాటర్ని బ్రిడ్జి రూపంలో ఉండి కిందికి ట్రాన్స్పరెన్సీ ఉండదు అన్నట్టు, అంటే కిందికి వెళ్ళదు అన్నట్టు. ఆ వెళ్ళకపోవడం వల్ల కింద ఉన్న సైడ్ ఫెయిల్ అవుతాయి, అప్ స్ట్రీమ్లో ఉన్న సైడ్ పాస్ అవుతుంది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసి ఈ ఫీల్డ్ కండిషన్ నేను అబ్జర్వ్ చేసినట్టు ఇది డైక్ ఫార్మేషన్, ఇది అప్ స్ట్రీమ్. ఈ అప్ స్ట్రీమ్లో పడే ఛాన్స్ చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ ఏం చేసారు రైతు, మీరు బోర్ ఎటు సైడ్ వేసారు? ఎన్ని వేసారు? ఇలా దాదాపు 25 బోర్ అనేది ఇది డౌన్ స్ట్రీమ్. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే డైక్ అప్ స్ట్రీమ్లోనే బోర్లు వేయాలి, డౌన్ స్ట్రీమ్లో బోర్లు వేయాలి. సో ఇక్కడ చాలా వరకు 25 బోర్లు కూడా ఫెయిల్ అయిన మేజర్ కారణం ఏంటంటే ఇది డౌన్ స్ట్రీమ్ అని అర్థమైంది. డౌన్ స్ట్రీమ్లో ఇక్కడ వాటర్ రావడానికి ట్రాన్స్పరెన్సీ ఉండదు. అంటే ఈ ల్యాండ్లో ఒకవేళ వర్షం పడ్డా ఏది పడ్డా కానీ ఇక్కడ ఇంకినా కానీ రీఛార్జ్ కండిషన్స్ ఉండవు అన్నట్టు. సో అక్కడిని పడవ అక్కడే ఉంటాయి, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండదు. కాబట్టి ఈ డైక్లో ఇక్కడ ఫెయిల్ అయినాయి. ఇది దాదాపు 25 బోర్లు వేసింది. ఇక్కడ కూడా చూడండి, నల్ల చిప్స్ వేస్తున్నా. ఇక్కడ బోర్ ఈ లైన్లో ఎన్ని వేసారు? ఈ లైన్లో 4. ఇప్పుడు ఈ డైక్ ఈ లైన్లో ఏమైనా వేసారు? సో మనం ఏం చేసినా నేను ఇక్కడ పాయింట్ ఎలా అబ్జర్వ్ చేసిన అంటే మన సాటిలైట్ ద్వారా నాకున్న గ్లోబల్ మ్యాప్ సిస్టమ్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా ఈ డైక్ ఫార్మేషన్ ఫైండ్ అవుట్ చేసి మొత్తం లైన్ టెస్ట్ కొట్టాను. ఆ నుంచి దాదాపు ఒక 75 మీటర్లు లైన్ టెస్ట్ కొట్టినా. లైన్ టెస్ట్ కొట్టిన తర్వాత మనకి ఇక్కడ 2 పాయింట్స్ డిటెక్ట్ అయింది. డిటెక్ట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఏం చేశాను, అది గ్రౌండ్ స్కేల్తో చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ డిటెక్ట్ చేసి ఈ లైన్ అంతా కొట్టాను. అది ఇక్కడ మేజర్గా అబ్జర్వ్ ఏం చేసాం, ఈ డైక్ ఉంది కదా, ఈ డైక్ ఫార్మేషన్ అది డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్. ఈ అప్ స్ట్రీమ్ ఉన్న చోట ఈ లైన్ టెస్ట్ కొట్టి ఇక్కడ నుంచి దాదాపు 75 మీటర్ లైన్ టెస్ట్ కొడితే నాకు 2 పాయింట్లు డిటెక్ట్ అయినాయి. ఆ డిటెక్ట్ అయిన దాన్ని మళ్ళీ నేను DDR3 మిషన్ తోటి మరొకసారి ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్ ద్వారా అక్కడ సౌండింగ్ చేశాను. దాని పాయింట్ కూడా ఒక పాయింట్ మన 2 స్క్రాచ్ చెక్ చేయడం జరిగింది. అక్కడెక్కడ 2 పాయింట్ డిటెక్ట్ అయినాయి. దీని యొక్క రిపోర్టు చేసిన తర్వాత మళ్ళీ వస్తుంది. సో మీ దాంట్లో కూడా మీ భూమిలో కూడా ఎక్కడైనా డైక్ ఫార్మేషన్ ఉన్నదనుకో, అంటే ఈనెగుండు ఉన్న చోట అది అప్లో ఉందా డౌన్లో ఉందా అనే విషయం, డౌన్ సైడ్ అన్ని ఫెయిల్ అవుతూ ఉంటే అక్కడ మీరు బోర్లు వేసుకోవద్దు. ఎంతసేపు రైట్ సైడ్ అంటే ఈయన గుట్టకు కుడి వైపున అప్ స్ట్రీమ్ పై భాగాన వేస్తే అన్ని సక్సెస్ అవుతాయి. అవి మీరు గమనించి బోర్లు వేసుకోగలరని ఇక్కడ చెప్తున్నాను. థ్యాంక్ యూ.